హాయ్ గాయ్స్! ఇంత తెల్లవారు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారా? రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే వైజాగ్ టు శివకాశి వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చాం. టైం అయితే 5:10 అవుతుంది. ఇంకో అరగంటలో అయితే మనకి ట్రైన్ ఉందన్నమాట. ఓకే. స్టేషన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే శివకాశి వెళ్తున్నాం. ఇంకో అరగంటలో ట్రైన్ ఉంది. టికెట్స్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. లాస్ట్ షాట్‌లో ఏమవుద్దో చూడాలి. వైజాగ్ టు శివకాశి వెళ్ళడానికి అయితే 2 ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. తిరునెల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇది వీక్లీ 2 టైమ్స్ నడుస్తది. 24 అవర్స్ జర్నీ. మొత్తం 1200 కేఎం అయితే కవర్ చేస్తది. అట్ ఏ టైమ్ కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఇది వీక్లీ వన్స్ నడుస్తది. 24 అవర్స్ జర్నీ 1200 కేఎం కవర్ చేస్తది. ప్రెజెంట్ అయితే మేము హౌరా కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌కి అయితే వెళ్తున్నాం. ఇది మార్నింగ్ 5:50కి స్టార్ట్ అవుద్ది వైజాగ్. ట్రైన్ ఎక్కి అరగంట కూడా కాలేదు. మా నాన్న అప్పుడే 2 టీలు అయితే ఏసాడు. ప్రెజెంట్ టైమ్ వచ్చేసరికి మార్నింగ్ 6 అయితే అయింది. ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి కరెక్ట్‌గా 24 అవర్స్ ట్రావెల్ చేయాలి. రేపు మార్నింగ్ 6కి అయితే అక్కడికెళ్తాం. బాయ్ బాయ్ వైజాగ్. ప్రెజెంట్ అయితే టైమ్ 8:30 అవుతుంది. రాజమండ్రి క్రాస్ అవుతుంది ట్రైను. యాక్చువల్‌గా మా టికెట్స్ అనేవి కన్ఫర్మ్ కాలే కదా! టీటీతో అయితే మాట్లాడాం. అతనైతే ఏమన్నారంటే ఫిజికల్ టికెట్ ఉంటే ఓకే. ట్రావెల్ చేయొచ్చన్నారే. అంటే మనం రిజర్వేషన్ కౌంటర్‌లో తీసుకుంది. అదే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందయితే ట్రావెల్ చేయకూడదంట. చెప్పారు అలానే. టైమ్ అయితే ప్రెజెంట్ 11 అయితే అవుతుంది. ఒక 30 మినిట్స్ నుంచి ఇక్కడ ఆపేసాడు ఏలూరు జంక్షన్‌లో ట్రైను. ఎందుకు ఆపేసాడో అయితే అర్థం కావట్లేదు. వెయిట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అయితే మా పక్క ట్రాక్ నుంచి ఈ యొక్క వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎళ్తుంది. దీని క్లియరెన్స్ కోసమేనేమో మా ట్రైన్ అయితే 30 మినిట్స్ నుంచి ఇక్కడే ఆపేసాడు. మొత్తానికైతే 30 మినిట్స్ లేట్‌లో ఉంది ప్రెజెంట్ అయితే ట్రైన్. ఓకే. ఇప్పుడు టైమ్ ఏమొంచో 1:05 అవుతుంది. విజయవాడ క్రాస్ అవుతుంది ఇప్పుడే ట్రైన్. విజయవాడ స్టేషన్‌లో అయితే మీల్స్ తీసుకున్నాము రూ. 100 అంటే. అస్సల టేస్ట్ బాలేదు. రూ. 100కి వర్త్ లేదు. వేస్ట్. ప్రెజెంట్ అయితే ఈవినింగ్ 4 అవుతుంది టైము. నెల్లూరు దాటుతున్నాం. ఇప్పటికైతే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయాం గానీ, మాకైతే బర్తులు ఇంకా ఎక్కడ దొరకలేదు. టీటీఎంచి ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వమన్నాడు. నైట్‌కి ఏం చేయాలో అయితే అర్థం కావట్లేదు. నైట్ అంతా ట్రావెల్ చేయాలి కదా! కొంచెం కష్టమే. చూడాలి మరి. మెల్లగా అయితే ఆంధ్ర బోర్డర్ నుంచి తమిళనాడు బోర్డర్‌కి ఎంటర్ అవుతున్నాం. ఈ ఏరియాలో కొన్ని కిలోమీటర్ల మేర ఓన్లీ పొలాలు, చెట్లే ఉన్నాయి. ఒక ఇల్లు కూడా లేదు. మొత్తానికైతే తమిళనాడులోకైతే ఎంటర్ అవుతున్నాం. ప్రెజెంట్ అయితే రోయపురం స్టేషన్‌లో ఉన్నాం. ఇది చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌కి దగ్గర దగ్గర ఒక 10 కేఎం డిస్టెన్స్‌లో ఉంటది. 1 అవర్ నుంచి ట్రైన్ ఎక్కడ ఆపేసాడు. సిగ్నల్ కోసం వెయిటింగ్ అనమాట. ట్రైన్ నుంచి అయితే అందరం దిగిపోయి వెయిట్ చేస్తున్నాం సిగ్నల్ ఎప్పుడొస్తదా అని. మొత్తానికైతే టైం 8:50 అవుతుంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌కైతే వచ్చేసాం. ఇంకా నైట్‌కి తినడానికి ఏదోకటైతే తీసుకోవాలి. ఇక్కడ ఏదో అమ్ముతున్నారు. ఓకే. తీసుకుందాం. మొత్తానికైతే చెన్నై స్టేషన్‌లో 2 పార్సెల్ తీసుకున్నాం. ఒకటి అండా బిర్యానీ, ఒకటి సాంబార్ ఇడ్లీ. ఈ అండా బిర్యానీ వచ్చేటప్పటికి రూ. 80 తీసుకున్నాడు. రైస్ అయితే యావరేజ్ ఓకే. దీంతో పాటు 2 ఎగ్స్ అయితే ఇచ్చాడు. నేను మాత్రం చెన్నైలో సాంబార్ ఇడ్లీ ఫేమస్ అంటారని సాంబార్ ఇడ్లీ అయితే చెప్పాను. మా స్టేషన్‌లో ఎలా ఉంటదో తెలీదు. ఈ పార్సెల్ వచ్చినప్పటికి మొత్తం 3 ఇడ్లీ, ఒక వడ అయితే ఇచ్చాడు. ఈ ఇడ్లీ మాత్రం కొంచెం హార్డ్‌గా ఉంది పట్టుకోవడానికి. ఓకే. తిన్నప్పుడైతే టేస్ట్ ఓకే. కానీ సాంబార్ అయితే ఇంకా బావుంది ఇడ్లీ కన్నా.
ప్రెజెంట్ అయితే టైం 5:15 అవుతుంది. విరుద్ధనగర్ జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది ట్రైను. విరుద్ధనగర్ జంక్షన్ అనేది విశాఖపట్నం నుంచి వచ్చినప్పుడు శివకాశి వెళ్ళడానికి మేజర్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి శివకాశి బై బస్ వెళ్తే 60 కేఎం ఉంటది నియర్లీ. అసలు ఆ నైట్ అంతా అయితే బర్త్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. అసలు ఆ నైట్ అంతా అయితే అసలు నిద్ర కూడా లేదు. ప్రెజెంట్ అయితే అలాగా సన్‌రైజ్ అయితే అవుతుంది. వ్యూ అయితే చూడడానికి సూపర్‌గా ఉంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ట్రావెల్ చేసినప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేనప్పుడు మన దగ్గర ఫిజికల్ టికెట్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అయ్యి వచ్చేస్తాము అంటే వచ్చేయచ్చు. ప్రెజెంట్ మేమైతే అలానే వచ్చాం. మొత్తానికైతే సాతూరులో దిగిపోయాం. టైం 6, 7 అవుతుంది. కరెక్ట్‌గా అయితే నేను ఈ టైంకి విశాఖపట్నంలో ట్రైన్ స్టార్ట్ అయింది. 24 అవర్స్ జర్నీ చేసి అయితే మొత్తానికైతే రీచ్ అయ్యాం లొకేషన్. హౌరా కన్యాకుమారి. మొత్తానికైతే మనం వచ్చిన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కన్యాకుమారికి. ఇంకా ట్రైన్‌కైతే బాయ్ బాయ్ చెప్పడమే. ఇక స్టేషన్‌లోనే ఫ్రెష్ అప్ అయిపోయా టైం దొరికింది కదా అని. ప్రెజెంట్ అయితే సాతూర్ బస్ స్టాప్‌కెళ్తున్నాం. ఇక్కడ నుంచి 2 కేఎం ఉంటది. బస్ స్టాప్‌కైతే వచ్చేసాం. అదిగో అదే బస్ స్టాప్. సాతూర్ నుంచి అయితే శివకాశి 20 కేఎం ఉంటది బస్సులో వెళ్ళిపోతే. మన వైజాగ్‌లో కన్నా ఇక్కడ తమిళనాడులో లోకల్ బస్సులు కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. డ్రైవర్ అన్న అయితే పాటేసాడు అర్థం కావట్లేదు. తెలుగు డబ్బింగ్ సాంగ్సే. కానీ ఎర్లీ మార్నింగ్ వినడానికైతే బాగుంది. ఓకే. ఓకే అండి. మొత్తానికైతే శివకాశి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా మేము అనుకునే పని చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. శివకాశి నుంచి విశాఖపట్నంకి వెళ్ళడానికి కూడా వీడియో అప్‌లోడ్ చేయమంటే చెప్పండి కింద కామెంట్‌లో చేస్తా. అసలు ఇంత సడెన్‌గా ఇంత అడ్జస్ట్ అయ్యి శివకాశి ఎందుకొచ్చామా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. టికెట్స్ కన్ఫర్మ్ అయ్యకపోయినా బాగా అడ్జస్ట్ అయ్యి అయితే వచ్చామని చెప్పాలి. ఓకే. నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఎందుకొచ్చామో అనేది చెప్తా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.